హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా క్రియేషన్స్. ఈరోజు వసంత పంచమి కదండి, అంటే సరస్వతీదేవి పుట్టినరోజు. ఈరోజు చాలా చోట్ల సరస్వతీదేవి ఆలయాల్లో చిన్నపిల్లలకి అక్షరాభ్యాసాలు ఈరోజు రేపు జరుగుతున్నాయండి. మేము కూడా మా పండుగడికి అక్షరాభ్యాసం చేయించాం. ఎక్కడ చేయించాం, ఎలా చేయించాం అనేవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అప్లోడ్ చేశానండి. మీకు కూడా ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో టెంపుల్ అడ్రస్ పెడతాను, చెక్ చేయండి. అక్షరాభ్యాసం పూజ ఎలా అవుతుందో చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. మీరు అప్పుడు వెంటనే వీడియో అన్నది ఓపెన్ చేసి చూడవచ్చు. ఆరోగ్యం గణాధిపతి పూజ కరిష్యే. ఒక్కొక్క అక్షరం కూర్చోండి. ఓం గణానంద గణపతి వామే కవింగవీన ఉపభద్రోష జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణేశ్వర ఆనసన్నోదరే శిరసాధన మహాగణాధిపతే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహం సమర్పయామి. నవరత్నేశ్వరి సింహాసనోపయాం వస్త్రార్థం అక్షదాన్నోపయాం యజ్ఞోపదార్థం అక్షదాన్నోపయాం. శుభకాయ నమ కింద దీపం శుభకాయ కిందగా తెలిపండి. శుభకాయ నమ కిందగా తెలిపండి. ఏకదంతాయ నమః కపిలాయ నమః గజగన్నగాయ నమః లంబోదరాయ నమః వెంకటాయ నమః విఘ్నరాజాయ నమః ఓంయోదయ నమః గణాధ్యక్షాయ నమః కాళసుందరాయ నమః గజారుణాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః ఏరంబాయ నమః స్కందపూర్వకాయ నమః సర్వశక్తిప్రదాయ నమః నమః వాణీ గణపతి నమః లక్ష్మీ గణపతి నమః విద్యా గణపతి నమః వల్లభ గణపతి నమః మహాగణపతి నమః నానావిధ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. యత్పురుషం జగదో ధనపురుషం యత్పురుషం జగదో తథాబ్జగల్పే ముఖంగమశ్వరం బాహుకాపురం పాదాబ్చేతే మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ధూపమాగ్రాభ్యాం శార్జం త్రివృత్త సంయుక్తం వండినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యములాపం భక్ష్యాదీపం ప్రయిష్యామి. 2 కొబ్బరి ముగ్గులు పల్లెల్లో పెట్టండి. మీరు తెచ్చినటువంటి అరటిపళ్ళన్నీ పల్లెల్లో పెట్టండి. 2 కొబ్బరి ముగ్గులు పల్లెల్లో పెట్టండి. మీరు తెచ్చిన అరటిపళ్ళు వెనక భాగంలో తిన్న తొక్క తీసి పల్లెల్లో పెట్టండి అమ్మా. మహాగణాధిపతి అరటిపండు వెనక భాగంలో చిన్న తొక్క తీయండి. కదలీ ప్రభుత్వం ఓం ప్రాణాశ్వాం ప్రాణాశ్వాం ధ్యానాశ్వాం ధ్యానేశ్వాం మధ్యం పల్లెలు పెట్టండి. వేదాహమేదం బ్రహ్మాంతం ఆదిత్యానందమోశ్వరాన్ని సర్వాణి రూపాన్ని విచిత్ర నామ్యాను గొప్పాన్ని అభవతం జదాస్తే నర్య ప్రజాపే గోపాయ్ అమృతత్వాజేమసే యాదాంజలిష్యమాణ శుభదాజాయ మంగళం. అందరూ కళ్ళగత్తుకోండి. బలో గణేష్ మహారాజుకి, మహాగణపతికి, సంపత్ గణపతికి, వాణీ గణపతికి, లక్ష్మీ గణపతికి, విద్యా గణపతికి, వేద గణపతికి, వల్లభ గణపతికి, మహాగణపతికి, 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 విజయ గణపతికి చమనాయుద్ధేహి చమనాయుద్ధేహి యశోదేహి శ్రియౌ సౌక్షంచ దేహినే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్య దేహినే గణనాయక ఏకదంతం శూర్పకర్ణం గజభక్తం ఆశాం కుశతరం ఛాయే వినాయకం. వినాయకుని తెలుసుకుని 2 అక్షరం వేయండి. పళ్ళెం మీదకి ఎత్తండి. యజ్ఞ గిందదేవా పళ్ళెం మీదకి ఎత్తండి. యజ్ఞ గిందదేవా స్నాన ప్రసాదానికి ఇచ్చున్నాం. యజ్ఞ గిందదేవా తాను ప్రతిమాన్యాసం కింద తెచ్చండి. దేహనాగమానుసంతో వినాయకుడి దగ్గర అక్షంతలు తల్లిదండ్రులు వేసుకోండి. పిల్లలకు వేయండి. పువ్వులు ఆడవాళ్ళు శిరస్సులో పెట్టుకోండి. పువ్వులు ఆడవాళ్ళు శిరస్సులో పెట్టుకోండి. కొబ్బరి ముక్క అరటిపళ్ళు మీ సంచిలో వేసుకోండి. కొబ్బరి ముక్క అరటిపళ్ళు మీ సంచిలో భద్రపరచండి. కొబ్బరి ముక్క అరటిపళ్ళు మీ సంచిలో పెట్టండి. తాంబూలం కింద పెట్టేయండి. వినాయకుడిని ఇక్కడికి ఇచ్చేయండి. కొబ్బరి ముక్క అరటిపళ్ళు సంచిలో పెట్టండి.
కొబ్బరి ముక్క అరటిపళ్ళు మీ సంచిలో పెట్టండి. తాంబూలం కింద ఉంచండి. కొబ్బరి ముక్క అరటిపళ్ళు మీ సంచిలో భద్రపరచండి. తాంబూలం ఒక్కటే కింద పెట్టండి. మూడేసి పసుపు కొమ్మలు వేసుకోండి. మూడేసి పసుపు కొమ్మలు వేసుకోండి. మూడేసి ఇక్కడ నుంచి మళ్ళీ గుడిలో వాయిస్ అంతా చాలా ఎక్కువైపోయిందండి. అంటే పంతులు గారు చెప్పే మాటల కన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే మీకు ఆ వాయిస్ అంతా కట్ చేస్తాను. కట్ చేసి నేను అక్కడ ఏం జరిగిందన్నది చెప్తున్నాను. అంటే అక్కడ మనకి పిల్లలకి 3 పసుపు కొమ్ములు తీసుకోమన్నారు కదండి. ఒక్కొక్క పసుపు కొమ్ముతోని ఒక్కొక్క మంత్రం అన్నది పిల్లలతోని బియ్యంలో రాయించమన్నారనమాట. ఆ బోర్డు ఉంది కదండి, ఆ బోర్డు మీద మంత్రాలు ఉన్నాయన్నమాట. అయితే ఒకటి ఓం గం గణపతి నమః అని రాయించాలి. మళ్ళీ ఇంకొక పసుపు కొమ్ము తీసుకొని ఓం సరస్వతి నమః అని రాయించాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకొని ఓం నమ శివాయ మళ్ళీ సిద్ధం నమః అని రాయించాలండి. ఈ 3 రాయించేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఒక స్లేటు, బుక్కు, పెన్సిల్ అన్నీ ఇచ్చారండి. స్లేట్ పెన్సిల్ అవినా. అయితే స్లేట్ మీద ఫస్ట్ స్లేట్ పెన్సిల్తోని పాప చేపట్టుకొని ఆలు 5 అక్షరాలు, ఏబిసిడీలు 5, 1 2 3లు కూడా 5 రాయించమన్నారు. మళ్ళీ బుక్కు పెన్సిల్ తీసుకొని కూడా బుక్లో కూడా వాళ్ళు ఓం అని రాశారు. యాక్చువల్గా ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి, ఎలా జరిగిందో తెలియలేదు. సో అందుకని మీకు ఇలా నేను ఏం జరిగిందన్నది చెప్పేస్తున్నాను అనమాట. అది బుక్లో కూడా సేమ్ ఆలు 5, ఏబిసిడీలు 5, 1 2 3లు కూడా 5 వరకు రాయించమన్నారు అనమాట. అది రాసిన తర్వాత పంతులు గారికి తాంబూలం, దక్షిణ మనం ఏదైతే ఇచ్చుకుంటామో అవి ఇచ్చుకొని కాళ్ళకి దండం పెట్టుకొని అమ్మవారి దర్శనం ఏదైతే ఉందో అది చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని మనం గుడిలో కాసేపు ఉండి ఇంకా బయలుదేరిపోయామండి. ఇదే విధంగా మా పెద్దమ్మాయిది కూడా అక్షరాభ్యాసం చేయించామండి. కాకపోతే అది విజయనగరంలోని మనకి సరస్వతీదేవి టెంపుల్ ఉంది కదండి, అక్కడ చేయించామన్నమాట. అప్పుడు మేము ఇలాగా వసంత పంచమి రోజు చేయించలేదండి. అమ్మాయి జాతకం ప్రకారం ఏ రోజు అయితే బాగుంటుందో ఆ రోజు ముహూర్తం పెట్టించి ఆ రోజు అక్కడికి వెళ్ళి చేయించాం. కానీ ఇప్పుడు వసంత పంచమి రోజు మనం అక్కడికి వెళ్ళే ఇది రిస్క్ చేయలేమండి. పిల్లలతోని చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే మేము మా ఇంటికి దగ్గరలోనే ఉన్నది కదా, చక్కగా 20 ఇయర్స్ నుంచి కూడా ఈ టెంపుల్ ఉందండి. సో అమ్మవారు మనకి ఇక్కడే కరుణించారని మా చిన్నదానికి అక్కడే చేయించాము. ఇక్కడ కూడా చాలా బాగుందండి. చాలా ప్లెజెంట్గా ఉంటుందండి వాతావరణం అంతా, చాలా బాగుంటుంది. మీ పిల్లల్ని తీసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళిరండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.